శుభోదయం పిల్లలు, బాగున్నారా? మనం సంస్కృత సందుల గురించి తెలుసుకుంటున్నాం. వ్యాకరణంలో సందులలో సంస్కృత సందుల గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఇంతకు ముందు వీడియోలో నేను మీకు సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పాను. సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రము, దాని కింద ఉదాహరణలు వివరించాను. ఇప్పుడు దాని తర్వాత ఉన్నటువంటి రెండో సంధి గురించి తెలుసుకుందాం. అదే గుణసంధి. ఓకే చిల్డ్రన్, ముందుగా గుణసంధి యొక్క సూత్రాన్ని అంటే ఫార్ములాని చూద్దాం. చెప్పాను కదా, సంధులు అంటేనే ఫార్ములా బేస్డ్, సూత్రాల ఆధారంగానే ఉంటాయి. మీకు ఎలా అయితే మ్యాథ్స్ లో ఉంటుందో ఇక్కడ కూడా అంతే. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు గుణసంధి యొక్క సూత్రాన్ని చూద్దాం. గుణసంధి సంస్కృత సంధుల్లో రెండవదైనటువంటి గుణసంధి గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. చూడండి మరి సూత్రము. అకారానికి ఈ ఊరులు పరమగునప్పుడు వరుసగా ఏ ఓ అర్లు క్రమంగా ఏకాదేశంగా వస్తాయి. ఏంటంట? అకారానికి, ఇక్కడ అకారం అనగా ఆ రెండు కలిపి వాటిని అకారంగా చెప్పడం జరుగుతుంది వ్యాకరణంలో. అకారానికి అంటే ఆకి గాని ఆకి కాని ఏవి కలిసినప్పుడు ఈ కాని ఊ కాని రూలు కాని పరమైనప్పుడు వరుసగా ఏ ఓ అర్లు క్రమంగా ఏకాదేశంగా వస్తాయి. ఇప్పుడు చూద్దాం మరి. ఆ కాని ఆ కాని అకారానికి ఈ పరమైనప్పుడు ఏ, ఓ కలిసినప్పుడు ఊ కలిసినప్పుడు ఓ, రూ కలిసినప్పుడు అర్లు క్రమంగా ఏకాదేశంగా వస్తాయి. ఇలా వస్తేనే దాన్ని గుణసంధి, ఇలా వస్తే దాన్ని మనం గుణసంధిగా చెప్పడం జరుగుతుంది. ఇలా వచ్చే ఏ ఓ అర్లను గుణాలు అంటారు. గుణాలు ఉన్నాయి కాబట్టి దానికి గుణసంధి అని పేరు రావడం జరిగింది. ఓకే చిల్డ్రన్, పరీక్షలో ఎలా అడుగుతారంటే గుణాలు అని వేటిని అంటారు అని ఆప్షన్స్ లో కింద ఇస్తూ ఉంటారు అనమాట. ఏ ఓ ఆర్లను గుణాలు అని అంటారు. ఓకే, మరి ఉదాహరణ చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైతే చూద్దాం. నరేంద్రుడు. నరేంద్రుడు అనే పదాన్ని విడదీస్తే చూడండి, నర ప్లస్ ఇంద్రుడు. నర నర అన్నప్పుడు ఏ అచ్చు యొక్క స్వరాన్ని వినిపిస్తుంది మనకు? ఆ ప్లస్ మొదటి పూర్వపదంలో తర్వాతి అక్షరం ఏముంది? ఈ. ఆ ప్లస్ ఈ కలిసి ఏం ఏర్పడింది? ఏకారంగా, ఏకారం ఏర్పడింది. ఇక్కడ ఏం చెప్పాడు? అకారానికి ఈ కలిసినప్పుడు ఏ, అకారానికి ఊ కలిస్తే ఓ, అకారానికి రూ కలిస్తే అర్లు క్రమంగా వస్తాయి. ఇక్కడ ఏం కలిసింది? నర. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. నరేంద్రుడు రాసామా? నరేంద్రుడు. ఓకే, నెక్స్ట్ చూడండి. పరోపకారము. పరోపకారము అనేటువంటి పదాన్ని విడదీస్తే పర ప్లస్ ఉపకారము. పర ప్లస్ ఉపకారము. పర పర అన్నప్పుడు ఏ అచ్చు యొక్క శబ్దం వినిపిస్తుంది? ఆ ప్లస్ ఊ కలిసి ఓ. పరోపకారము. పరోపకారము. మరి మన సూత్రాన్ని ఇది సాటిస్ఫై చేసింది. అకారానికి ఊ కలిసింది కాబట్టి ఓ వచ్చింది, కాబట్టి ఇది గుణసంధి. తర్వాత చూడండి, రాజర్షి. రాజర్షి. రాజా ప్లస్ ఋషి. రాజా. రాజా అన్నప్పుడు ఏం పలుకుతున్నాం? రాజా అన్నప్పుడు ఆ కదా, ప్లస్ ఋషి రు. రు ఇక్కడ సేమ్ ఉంది కదా, అకారానికి రు కలిసినప్పుడు ఏమేర్పడుతుంది? అర్ అనేటువంటి శబ్దం వస్తుంది. అర్ అనేటువంటిది ఏర్పడుతుంది. క్రమంగా ఏకాదేశంగా వస్తాయి. అందుకనే రాజర్షి అర్ అర్ అనేటువంటి శబ్దం ఏర్పడింది. పరోపకారము ఓ. నరేంద్రుడు ఏ. నరేంద్రుడు. ఇలా అకారానికి ఆలకు ఈ ఇది ఈ అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు అకారానికి ఈ అవ్వచ్చు. ఈ కలిసిన ఏం ఏర్పడుతుంది? ఏకారము. అకారానికి ఊ ప్లస్ ఊ కాని ఊ కాని కలిసిన ఓకారము. అకారానికి రూ కాని రూ కాని కలిసిన
అర్ అనేటువంటిది క్రమంగా ఏర్పడతాయి. ఇలా ఏర్పడతాయి కాబట్టి క్రమంగా ఏకాదేశంగా వస్తాయి. ఏకాదేశము అంటే అవి రెండు కలవడం వలన ఒక కొత్త శబ్దం ఏర్పడింది, ఏకాదేశంగా వస్తాయి. అలా వస్తే దాన్ని గుణసంధి అంటారు. అలా వచ్చేటువంటి వాటిని ఏ ఓ అర్లను ఏమంటున్నాం మనం చిల్డ్రన్? గుణాలు. గుణాలు కాబట్టి గుణసంధి అని పేరు. ఓకే చిల్డ్రన్, నేను మీకు ఇది సూత్రము, ఈ ఎగ్జాంపుల్స్ కాపీ చేసుకోండి. తర్వాత నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ప్రాక్టీస్ బిట్స్ గా ఇస్తాను. ఫస్ట్ కాపీ దిస్ వన్. చిల్డ్రన్, ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి నేను ఇంకా కొన్ని ఉదాహరణల పదాలను ఎలా విడదీయాలో చూద్దాం. మహేషుడు చెప్పండి, ఎలా విడదీస్తాం? మహా ప్లస్ ఈషుడు, మహేషుడు, ఈషుడు. మహా ఆ ప్లస్ ఈ, మహేషుడు. ఓకే, ఏమొచ్చింది? ఏ, మహేషుడు. నెక్స్ట్ దేశోన్నతి, దేశోన్నతి, దేశ దేశ ప్లస్ ఉన్నతి, దేశ అన్నప్పుడు ఏం పలుకుతున్నాం? దేశ ఆ ప్లస్ ఉన్నతి, ఆ ప్లస్ ఉ, ఏమొస్తుంది చిల్డ్రన్? హా ఓ, దేశోన్నతి. నెక్స్ట్ మహర్షి, మహా ప్లస్ ఋషి. ఓకే, ఆ ప్లస్ రు ఇజ్ ఈక్వల్ టు అర్ అనేటువంటిది వచ్చింది కదా. ఇప్పుడు మన సూత్రాన్ని ఇది చేసిందా? సాటిస్ఫై చేసింది కదా. అకారానికి మహా ఆ ప్లస్ ఈ ఏ. అదే విధంగా రాజేంద్రుడు, రాజ ప్లస్ ఇంద్రుడు. ఏంటి? రాజేంద్రుడు, ఆ ప్లస్ ఈ ఏ, రాజేంద్రుడు. ఇలా అకారానికి, అకారానికి అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఆలకు, ఆ కాని ఆ కాని రెండింటిని కలిపి వ్యాకరణంలో అకారము అని అంటాం. ఓకే, అకారానికి ఈ ఉ రూలు, ఈ కాని ఊ కాని రు కాని. లు అంటే మళ్ళీ ఇది ఇవి బహువచన పదం కాబట్టి లు అనేటువంటి ఇక్కడ రాయడం జరుగుతుంది. అకారానికి ఆలకు, ఈ పరమైనప్పుడు ఏకారము, ఆలకు ఊ పరమైనప్పుడు ఓకారము, ఆలకు రూ పరమైనప్పుడు అర్ అనేటువంటిది ఏకాదేశంగా వస్తాయి. ఇలా వస్తే, ఇలా వచ్చిన ఏ ఓ అర్లను ఏమనన్నారు చిల్డ్రన్? గుణాలు. గుణాలు అనగా డాష్ అంటే ఏ ఓ అర్లను గుణాలు అని అంటారు. ఓకే, గుణాలు ఉన్నాయి కాబట్టి దానికి ఏమని పేరు వచ్చింది? గుణ సంధి. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా. ఫస్ట్ కాపీ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, గుణసంధి గురించి తెలుసుకున్నారు కదా. అకారానికి ఈ ఊరులు పరమైతే వరుసగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి. అలా వస్తే దాన్ని గుణసంధి అన్నాం. ఏ ఓ అర్లను గుణాలు అని అన్నాం. ఓకే, నెక్స్ట్ వృద్ధి సంధి. సంస్కృత సంధుల్లో ఇంకో సంధి వృద్ధి సంధి. చూడండి మరి వృద్ధి సంధి ఏంటో, దాని సూత్రం చూడండి. ముందుగా అకారానికి, అకారం అంటే మీకు తెలుసు కదా, ఆలకు ఏ ఐలు పరమగునప్పుడు ఐకారము, అకారానికి ఆలకు ఆలకు ఏ కాని ఐ కాని కలిసినప్పుడు ఏమొస్తుందంట? ఐకారము. ఐకారము. అదే విధంగా ఓ ఔలు పరమగునప్పుడు ఔకారము ఏకాదేశమగును. అకారానికి ఏంటి? ఏ ఐలు కలిసినప్పుడు
ఐకారమును, ఓ ఔలు పరమగునప్పుడు ఔకారము ఏకాదేశంగా వస్తాయి. అలా వస్తే దాన్ని వృద్ధి సంధి అంటాం. చిల్డ్రన్, సూత్రాన్ని గుర్తుంచుకుంటే మీకు పదాన్ని చూడగానే అది ఏ సంధికి చెందిందో చెప్పడం చాలా సులభంగా అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, అకారానికి ఏ ఐలు పరమగుతే ఐకారము, ఓ ఔలు పరమవుతే ఔకారము ఏకాదేశంగా వస్తాయి. అలా వస్తే దాన్ని వృద్ధి సంధి అని అంటాము. మరి చూడండి, వృద్ధి సంధికి ఉదాహరణలు ముందుగా ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము వచ్చేదాన్ని ఉదాహరణగా చూడండి. వసుదైక, వసుదైక, వసుధ ప్లస్ ఏక వసుదేక, వసుధ ప్లస్ ఏక వసుదైక, ఐకారము చూసారా? వసుధ, వసుధ ఆ ప్లస్ ఏక వసుదైక, ఐకారము. సురైక, సుర ప్లస్ ఏక సురైక, ఐకారము. సమైక్యం, సమైక్యం, సమ ప్లస్ ఐక్యము సమైక్యము పదం. సమైక్యం, సమైక్య భారత నిర్మాణం అంటాం కదా. సమైక్య, సమైక్యము అన్నప్పుడు సమ ప్లస్ ఐక్యం, సమ ఆ ప్లస్ ఐ కలిసి ఏం ఏర్పడింది? ఐకారము. ఇలా అకారానికి ఏ కాని ఐ కాని కలిసినప్పుడు ఐకారము ఏర్పడుతుంది. అలా ఏర్పడితే దాన్ని ఆ పదం ఏ సంధికి సంబంధించిందని చెప్పాలి చిల్డ్రన్? వృద్ధి సంధికి సంబంధించిన పదము. మరి ఈ సంధులు సంస్కృత సంధి, వృద్ధి సంధి అనేది సంస్కృత సంధులకు చెందింది. నెక్స్ట్ చూడండి, ఓ ఔలు పరమగినప్పుడు ఔకారము. వనౌషధి, వనౌషధి, వన ప్లస్ ఓషధి వనౌషధి, ఆ ప్లస్ ఓ ఔ, వన ప్లస్ ఓషధి వనౌషధి. నెక్స్ట్ గణౌషధి, గణ ప్లస్ ఓషధి గణౌషధి. గణ అన్నప్పుడు ఏ అచ్చు యొక్క శబ్దం వినిపిస్తుంది? ఆ. అకారం ప్లస్ ఓ కలిసి ఏర్పడింది? ఓ, గణౌషధి. నెక్స్ట్ నాటకౌచిత్యము, నాటకౌచిత్యము పదం. నాటక ప్లస్ ఔచిత్యము, నాటక ప్లస్ ఔచిత్యము కలిస్తే నాటకౌచిత్యము. నాటక అన్నప్పుడు ఏ పదం? ఏ అచ్చు యొక్క శబ్దం వినిపించింది? ఆ. దానికి ఔచిత్యము పూర్వపదంలో ముందున్నటువంటి అచ్చు ఔ కలిసి ఏం ఏర్పడింది? ఔకారము. ఔకారము ఏర్పడింది. కాబట్టి ఈ నాటకౌచిత్యము అనే పదం వృద్ధి సంధికి చెందిన పదము. అదే విధంగా దివ్య ఔషధం, దివ్య ఔషధం, దివ్య ఔషధం అనే పదాన్ని విడదీస్తే దివ్య ఆ ప్లస్ ఔషధం, దివ్య ఔషధం ఓ, ఔకారము. ఓకే చిల్డ్రన్, మళ్ళీ ఒకసారి చూడండి. అకారానికి ఏ ఐలు పరమగునప్పుడు ఐకారము, ఓ ఔలు పరమగునప్పుడు ఔకారము ఏకాదేశంగా వస్తుంది. ఇలా వచ్చేటువంటి పదాలన్నీ ఏ సంధికి చెందినవి? వృద్ధి సంధికి చెందినటువంటి పదాలు. ఇలా ఈ వృద్ధి సంధిలో ఏర్పడినటువంటి ఐ ఔలను ఏమంటారు? ఐ ఔలను వృద్ధులు ఏమంటారు? వృద్ధులు అని పిలుస్తారు. ఐ ఔలను వృద్ధులు అని పిలుస్తారు. మరి గుణసంధిలో ఓ ఏ ఓ అర్లను గుణాలు అని పిలిచారు. ఇక్కడ వచ్చేసరికి ఏర్పడినటువంటివి ఏకాదేశంగా ఏర్పడినటువంటి ఐకారాన్ని ఔకారాన్ని ఏమని పిలుస్తున్నారు? వృద్ధులు. వృద్ధులు అనగా ఇప్పుడు సేమ్ ఆప్షన్ లో గుణసంధి గుణాలు అనగా అని అడిగినట్టు ఇక్కడ వృద్ధులు అంటే ఏ ఐ ఔలను వృద్ధులు అని పిలుస్తారు. చిల్డ్రన్, మళ్ళీ ఒకసారి చూడండి సూత్రం. అకారానికి ఏ ఐ లు పరమగునప్పుడు ఐకారము, ఓ ఔలు పరమగునప్పుడు ఔకారము ఏర్పడుతుంది. ఏకాదేశమగును, ఏకాదేశంగా వస్తుంది. అలా వచ్చేటువంటి పదాలన్నీ అలా వస్తే ఆ పదాలన్నీ మనం ఒక పదాన్ని విడదీస్తే ఈ సూత్రాన్ని సాటిస్ఫై చేస్తే తృప్తి పరిచింది అనుకోండి, పైన ఇచ్చినటువంటి దాన్ని
ఆ పదాలన్నీ వృద్ధి సంధికి చెందిన పదాలు. చిల్డ్రన్, కాపీ దిస్. ఓకే చిల్డ్రన్, ఇప్పటి వరకు గుణసంధి, వృద్ధి సంధి గురించి తెలుసుకున్నాం. మీకున్నటువంటి సిలబస్ లో లాస్ట్ చివరిగా ఉన్నది సంస్కృత సంధుల్లో యనాదేశ సంధి. చూడండి మరి యనాదేశ సంధి సూత్రం. ఈ ఉ రు లకు అసవర్ణ అచ్చులు పరమైతే యా రా వా లు ఆదేశంగా వస్తాయి. ఏంటంట? ఈ ఉ రు లకు, ఈ కాని ఊ కాని రు అనే అచ్చులకు అసవర్ణ అచ్చులు, అసవర్ణాచ్చులు. అసవర్ణాచ్చులు అంటే ఏమర్థం కాలేదా? సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది, కాబట్టి దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అన్నాం. ఇక్కడ సవర్ణమైన అచ్చులు అంటే సవర్ణము అంటే ఒకే రకానికి చెందినటువంటివి. ఆ ఆ ఈ ఈ ఊలు కలిసినప్పుడు ఏంటి? దీర్ఘం, వాటి యొక్క దీర్ఘం ఏర్పడింది కదా. మరి అవి సవర్ణములు. సవర్ణము అంటే ఒకే రకానికి చెందినవి. ఇక్కడ ఏంటి? అసవర్ణ అచ్చులు, అసవర్ణ అచ్చులు, అసవర్ణమైనవి, సవర్ణానికి ఆపోజిట్ వర్డ్ అన్నమాట. అసవర్ణ అచ్చులు అంటే ఈ ఉ రూలకు ఈ అచ్చులు కాకుండా మిగతావి ఏ అచ్చులు పరమైనా, అంటే మరి అచ్చులలో ఏమేమి ఉన్నాయి? ఈ ఊ రూలను తీసేస్తే ఈ అంటే ఈకారము, ఊకారము, రుకారం. ఓకే, ఈ మూడిటికి ఇవి కాకుండా ఆ ఇంకా ఈ ఊరు పోతే ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఏవి కలిసినా కానీ వాటికి ఏమైతుందంట? అలా పరమైనప్పుడు వరుసగా ఏమర్పడుతుంది? యా రా వా అనేటువంటి అక్షరాలు ఆదేశంగా వస్తాయి. కొత్తగా వచ్చి చేరాయి కాబట్టి దీన్ని ఆదేశంగా వచ్చి చేరడం అని అంటారు. ఈ వీటికి ఇంతకు ముందు వాటిలలోనైతే దీర్ఘం ఏకాదేశమైంది, దీర్ఘం వచ్చింది, అన్ని అవి ఏకాదేశ సంధులు. అవి కలవడం వల్ల వాటి యొక్క దీర్ఘాలు ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమైతే, అసవర్ణమైనటువంటిది అంటే ఒకే జాతికి ఒకే రకమైన అచ్చు కాకుండా వేరే అచ్చులు పరమైనప్పుడు వరుసగా ఏం ఏర్పడుతుందంట? య ర వ లు ఏర్పడతాయి, ఆదేశంగా వస్తాయి, ఆదేశంగా వస్తాయి. అలా వస్తే దాన్ని యనాదేశ సంధి అని అంటాము. మరి ఉదాహరణ చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అత్యవసరము, అత్యవసరము అనేటువంటి పదాన్ని విడదీస్తే అతి ప్లస్ అవసరము, అతి ప్లస్ అవసరము, ఆ ప్లస్ ఈ కలిసి యాక్చువల్గా ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మనం ఒత్తు రూపకంగా రాస్తున్నాం. అత్యవసరము, అత్యవసరము, ఈ ప్లస్ ఆ, ఇది అసవర్ణమైన అచ్చు. ఓకే, ఈ ఇకారానికి అసవర్ణ ఇచ్చు, అసవర్ణమైన అచ్చుపరమైతే యా, యకారము, యా, అత్యవసరము. నెక్స్ట్ ప్రత్యుత్తరము, ప్రత్యుత్తరము, ప్రతి ప్లస్ ఉత్తరము, ఈ ప్లస్ ఉ సేమ్ యా. ఓకే చిల్డ్రన్. ప్రత్యేకము, ప్రతి ప్లస్ ఏకము. ఇక్కడ చూస్తున్నారా అసవర్ణమైన అచ్చులు పరమైతున్నాయి. ఇక్కడ ఉండేది ఈఏ, ఈ కారమే, ఈ ఈ ఈ, కానీ అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వరుసగా యా రా వ లు ఏర్పడతాయి. నెక్స్ట్ అన్వస్త్రము, అన్వస్త్రము, అను ఉ, అను ప్లస్ ఆ, ఊ ప్లస్ ఆ కలిసింది ఇక్కడ. అన్వస్త్రము, దానికి ఏం ఏర్పడింది? అన్వస్త్రము. దీన్ని కూడా వావ్ ఇలా కూడా రాయొచ్చు, పొల్లువ. అన్వస్త్రము వావొద్దు. ఓకే చిల్డ్రన్.
పిత్రార్జితము 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 అంటే తండ్రి యొక్క సంపాదన పిత్రార్జితము. ఓకే, పితృ ప్లస్ ఆర్జితము. పితృ అంటే తండ్రి కష్టపడి సంపాదించినటువంటి సంపాదన అన్నమాట. పిత్రార్జితము కష్టార్జితము. పిత్రార్జితము పితృ త్రు అన్నప్పుడు ఏం పలుకుతున్నాం? రు ప్లస్ ఆ కలిసి ఓకే. ఇలా ఏంటి ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు. చూసారా ఒకే రకమైన అచ్చు. ఇంతకు ముందు మీరు చూసినప్పుడు పూర్వపదంలో ఇది అచ్చు అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏం ఏర్పడింది? ఈ ఊరులు పరమైతే ఏ ఓ అర్లు ఏర్పడినాయి. కానీ ఇక్కడ అట్లా కాదు. చూసారా ఈకారానికి ఇప్పుడు ఈకారానికి అసవర్ణమైన అచ్చులు ఆ ఉ ఏ ఇలా సవర్ణము కాకుండా అసవర్ణమైనటువంటి అచ్చులు పరమైతే వాటికి వరుసగా ఏం ఏర్పడతాయి? యా రా వా ఏర్పడతాయి. ఆదేశంగా వస్తాయి. యా రా వాలు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ లు అన్నది ఇవి బహువచనాలు కాబట్టి బహు అక్షరాలు కాబట్టి లు అనేది మనం వాడుతున్నాం. ఓకే, ఇది కాదు, ఇది అక్షరం అనుకునేది కాదు. ఓకే, ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమైతే యా రా వా లు ఆదేశంగా వస్తాయి. అలా వస్తే దాన్ని యనాదేశ సంధి అంటాము. అలా వచ్చినటువంటి యా రా వా లను ఏమంటారు అంటే యన్నులు యన్నులు అని పిలుస్తారు. యారావాలు డాష్ అన్నారు అనుకోండి యన్నులు. యారావాలను ఏమంటారు? యన్నులు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు చూడండి అత్యవసరము అతి ప్లస్ అవసరము. నెక్స్ట్ ప్రత్యుత్తరము ప్రతి ప్లస్ ఉత్తరము ప్రత్యుత్తరము. ప్రత్యేకము ప్రతి ప్లస్ ఏకం ప్రత్యేకం. అన్వస్త్రము అన్వాయుధము. మీకు మొన్న ఎగ్జామ్ లో ఇచ్చారు. అత్యద్భుతము అతి ప్లస్ అద్భుతం. ఈ ప్లస్ ఏంటి? అత్యద్భుతం కదా. యనాదేశం సంధి చాలా మంది పిల్లలు రాయలేదు. నెక్స్ట్ ఏంటి? అన్వాయుధము. అను ప్లస్ ఆయుధము అన్వాయుధము. అను ప్లస్ ఆయుధము అన్వాయుధము. ఇది కూడా యనాదేశ సంధికి చెందిన పదమే. అది రెండు ఇచ్చాను, మీరు రెండు ఎగ్జామ్ లో రాయలేదు. ఓకే, ఇప్పుడు గుర్తుందిగా యనాదేశ సంధి అంటే ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైతే